సెన్సై. సో ఇంకా మన కకాషి సొనాడా ఇంకా అవ్వలేదు అనుకుంటా. సో అందుకే మన సొనాడా విగ్రహం లేదు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసారంటే మన ఒకాగే బిల్డింగ్ సో కత్తిలా ఉంది. కకాషితో ఫైటు డియోము కకాషి దా కకాషి. ఓ నాయన. సో చూసారు కదా మొత్తానికి నారుటో అల్టిమేట్ నింజా స్టార్మ్ అంటే గేమ్ పేరు వచ్చేసరికి కత్తిలా ఉంది. చూసారు కదా ఇంట్రో వచ్చేసరికి అది ఒరిజినల్ గ్రాఫిక్స్ కంటే నిజంగా సూపర్ ఉంది అబ్బా. నిజంగా సాగొట్టేసింది. మొత్తం స్టోరీ మొత్తాన్ని నారుటో క్లాసిక్ మొత్తాన్ని ఒక చిన్న వీడియో క్లిప్లో చూపెట్టేశాడు. సూపర్ ఉంది. ఓకే గేమ్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ గేమ్ చూడండి అబ్బా నిజంగా కత్తిలా ఉంటుంది గ్రాఫిక్స్ వచ్చేసరికి. సో దీంట్లో 2 మోడ్లు ఉంటాయి. ఒకటి ఓపెన్ వరల్డ్ అండ్ ఇంకా ఫైట్ అనమాట. సో మనం ఇది చూసారు కదా అల్టిమేట్ మెషిన్ మోడ్ అని. ఇది విలేజ్ మొత్తం తిరిగి చూడొచ్చు అనమాట. విలేజ్ మొత్తం అంటే మొత్తం హొకాగే బిల్డింగ్ అంతా ఉంటాయి భలే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ బ్యాటిల్ మోడ్ అనమాట. ఫస్ట్ బ్యాటిల్ చేద్దాం తర్వాత దానిలో తిరుగుదాం. బ్యాటిల్ వచ్చేసరికి కత్తిలా ఉంటుంది అసలు నిజంగా. నారుటో ఒక అటాక్ వేయాలి అది నిజంగా సాగుంటుంది. ఫస్ట్ ఒక టీం సెలెక్ట్ చేసుకుందాం. సో మన ఫస్ట్ టీమ్ 7 కాబట్టి ఈయన్ని ఆపోజిట్లో పెడదాం బాగుంటుంది. సో మనకు నేజీ గాని ఇష్టం. సో నేజీ గాని పెడతాము. నెక్స్ట్ ఇంకోసారి షేకామారు గాని పెడదాం. ఎడిడు ఓకే నాకు రాక్ లీగర్ కూడా ఇష్టమే కానీ ఇప్పుడు అపోజిట్లో పెడతానండి. ఓకే సెలెక్ట్. నెక్స్ట్ మన సాస్కే గాడు ఒక పక్క, నెక్స్ట్ మన లీ గాడు ఒకడు, నెక్స్ట్ ఇంక ఆపోజిట్లో ఇంకా కీబా గాడు. ఓకే సో వీళ్ళు పెట్టి బ్యాట్లు ఆడేద్దాం ఇప్పుడు. నిజంగా సూపర్ ఉంటుంది అబ్బా. సెలెక్ట్ ఫ్యాంగ్ ఓవర్ ఫ్యాంగ్ అంట. ఆడు గుద్దుతాడు అబ్బా నిజంగా గట్టిగా. ఫ్యాంగ్ ఓవర్ ట్రైనింగ్ ఫీల్డ్ ఫారెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. చూసారు కదా చూడండి ఎగ్జామ్స్ది ప్రిలిమ్ స్టేజ్ది అవన్నీ ఉన్నాయి. సో టాప్ ఆఫ్ లాక్అవుట్ టవర్. సో ఇదేదో బాగుంది బట్ మనకి అది ఉంటుంది ఎండ్ వ్యాలీ అండ్ ఫైనల్ వ్యాలీ. సో ఫైనల్ వ్యాలీలో ఆడదాం బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఆ లొకేషన్ వెనకాల కత్తి నారుటో ఫ్యాన్స్కి తెలుస్తుంది దాని గురించి. ఓకే ఒరే నొక్కిసాను బస్ స్కిప్ నొక్కిసాను. ఇంట్రో వస్తుంది ఒకటి. ఓకే 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 ఎసర్రా ఒరు కొడేస్తున్నాడు ఈ సాస్ గేట్ అసలుకే. ఒక నాయన ఉండరా దీంట్లో. ఓకే ఇసురు 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 అదే. ఒరే రే 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 ఆడు సబ్స్టిట్యూషన్ షూట్ చేశాడు అబ్బా. ఓకే 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 నో ప్రాబ్లం. సో ఇది వచ్చేసరికి 3 GB దాకా ఉంటుంది. మీరు గ్యాప్ ఇవ్వట్లేదు ఇటు. ఓర్రా బాబు ఓర్ర ఏరా సాస్కే కండి అన్నీ డిఫెన్స్ మాకు తగలయ్యా. అదే పేపర్ బాంబులు వేసినట్టు. ఓకే 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 తగులు. ఓకే ఒరే అన్నీ డిఫెన్స్ చేస్తున్నాడు అబ్బా చెత్తలాగా. అది కొడితే ఎగిరిపోవాలి సాస్కే గడు. అలా అన్నయ్యకి వెళ్ళి చెప్పుకోవాలి. ఓకే ఓకే అది ఓరమ్మా అది నాన్ స్టాప్. మనం ఇంకా ఇల్లు కూడా తెంపచ్చు. సో నేజీ గారిని దింపుదాం ఒకసారి. మరి నేజీ గారి పవర్ వేస్ట్ అయిపోయిందమ్మా. షాడో స్టాంగ్ జుట్స్ ఇప్పుడు వేస్తాడు మావాడు. అది
అండ్ మనం ఓట్ చేయాలి బెలగిన సాస్గా ఇప్పుడు కొంచెం ఓడించలేకపోయింది నిజంగా ఈ గేమ్లోనే. ఇప్పుడు రికార్డ్ చేసిన రికార్డింగ్లోనే కనీసం ఓడించాలి. ఎయిరాను వాడిని ఎయిరా. ఓకే ఓకే మనకి అరే దగ్గర రారా పిరికోడా. అది రే ఒక కొనాయి కూడా తగలట్లేదండి బ్లేడ్ నుంచి. అది ఈ సబ్స్టిట్యూషన్ చూసారా, సబ్స్టిట్యూషన్లో కొట్టేస్తున్నాడు. ఓరమ్మో అంత గట్టి కొట్టాడు. ఓహో నేను కొట్టాను సాస్కే గండి. ఓకే సాస్కే జై. ఒరే నేను మంచి చక్ర తెచ్చుకుంటుంటే ఏంట్రా ఆడు లాగేసుకుంటున్నాడు. ఓకే శేఖమారు ఎగిరా దెబ్బ. శేఖమార్ గడు ఎగిరిపోయాడా. ఓకే శేఖమార్ గడు పేల్చాడు. కమాన్ ఇదే ఫైనల్ తగిలితే సెట్ పైన బార్ తగ్గిపోతుంది కదా. ఎగిరా ఊరు కొట్టేస్తున్నాడు. డిఫెన్స్. అది చూసారా నేను సబ్స్టిట్యూషన్ వేసాను. అదే సబ్స్టిట్యూషన్ అంటే ఇలా ఉంటుంది. కత్తి అదే కొడితే గోదారే గుద్దితే గోదారని. ఓ నన్ను ఈడు వచ్చాడు రా ఈ కుక్కగాడు. లెగర టైం లేదు అదే కేవో. సో మొత్తానికి ఒక బ్యాటిల్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఫ్రీ మోడ్లోకి వెళ్ళి చూద్దాం అనమాట. ఇంకా చాలా అటాక్లు ఉంటాయి. అసలు ఆ అటాక్ ఉంటుంది కదా నరుటో గడ్. మీరు ట్రై చేసి చెప్పండి అబ్బా. నిజంగా నేను అయితే చేశాను కానీ ఇప్పుడు క్లిప్లో రావట్లేదు, నేనేం చేయను కానీ. ఒక అది వచ్చి సూపర్. అందరికీ స్పెషల్ అటాక్లు ఉంటాయి. షాడో స్ట్రాంగిల్, ఫ్యాంగ్ అలాగా. సో నరుటో గడ్ది ఒకేసారి 1000 మంది షాడో లోన్లు దింపేసి ఏంటంటే సాస్కే కానీ చెతకొడేస్తాడు అనమాట. నేలకేసి కొట్టేసి గుద్దేసి చంపేసి నరికేస్తాడు అనమాట. సో సూపర్ ఉంటుంది అది అక్కడ. సో మనం ఫ్రీ మోడ్కి వెళ్దాం. ఇప్పుడు ఫ్రీ మోడ్ వచ్చేసరికి కత్తిలా ఉంటుంది. అది కూడా బాగుంటుంది కానీ ఫైట్ అంటే ఇంకా సూపర్ ఉంటుంది కదా. ఓకే ఇప్పుడు మళ్ళీ ఒక స్టోరీ వేస్తాడమ్మా మొత్తం స్టార్టింగ్ నుంచి. అదొక గోల. కానీ స్టోరీ ఎక్కడదంటే స్టార్టింగ్ 4th ఒకేగా ఆపుతాడు కదా డ్రాగన్ని. సో అక్కడ స్టోరీ వేస్తాడు అనమాట. ఇప్పుడు చూసారు కదా దీని గ్రాఫిక్స్ వచ్చేసరికి మామూలుగా ఉండదు. బుర్రపాడు చూడండి. అసలు నిజంగా ఈ లుక్స్ నిజంగా గ్రాఫిక్స్ కంటే ఈ గ్రాఫిక్సే బాగుందబ్బా. సో మనం ఎగరచ్చు, మనం చాక్రా తెచ్చుకోవచ్చు, ఇలా ఎగిరి చాక్రా తెచ్చుకోవచ్చు. సో జనాలు తిరుగుతున్నారు. మన బ్రిడ్జ్లో హొకాగే బిల్డింగ్ ఎక్కడ ఉంటుందో మర్చిపోయాను నేను ప్రస్తుతానికి. ఓకే ఎదుగుదాం. నరుటో కూడా ఇల్లు కూడా ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక్కడ ఏదో ఉంది. సో అక్కడ పాయింట్ పెట్టుకున్నాను. సో మనం గెంతచ్చు, షురికెన్ వేయచ్చు, ఇక్కడతో వీడితో మాట్లాడచ్చు. చూసారు కదా వీడు పాయింట్ ఉందంటే వీడితో మాట్లాడచ్చు అని అర్థం. సో నింజా స్టార్మ్ అంటే మనం ఫైనల్కి దీనిలో మిషన్స్ కంప్లీట్ చేయాలి. దీంట్లోన అంటే ఈ మోడ్లో మిషన్స్ కంప్లీట్ చేస్తే మనం డబ్బులు వస్తాయి. సో డబ్బులు వస్తాయి. నాకు ఎవడో మిషన్ కూడా వాటర్ వాకింగ్ చూస్తా అబ్బా. సో వాటర్ మీద పరిగెట్టచ్చు మనం. ఓకే మంచి స్మూత్గా ఉంటుంది అబ్బా. గేమ్ వచ్చేసరికి 3.5 GB సంథింగ్ అలా ఉంటుంది అరౌండ్. సో గేమ్ గ్రాఫిక్స్ దానికి చాలా ఎక్కువ. సో నిజంగా చాలా బెస్ట్. 3 GBకి ఇంత గ్రాఫిక్స్. ఇంకా రమ్మ గుద్దుకున్నాడా. ఓకే పైకి ఎక్కగలమా ఎక్కచ్చు. ఓకే అక్కడ ఎగరాడు. అమ్మ గుద్దుకొని పడిపోయాడు. షెడ్ డ్యామేజ్. అక్కడేదో ఉందబ్బా. అక్కడేదో ఉంది. నేను చూడాలి ఒకసారి. నాకు కొత్త కాబట్టి సో ట్రై చేద్దాం. మిషన్స్ లిస్ట్. ఓకే మిషన్స్ మనం ఏం చేయాలి అవన్నీ ఇస్తాడనమాట. సో ఒక బిల్డింగ్ ఎక్కడ ఉందో మర్చిపోయాను. ఇది విలేజ్ బౌండరీస్ అబ్బా. చూసాక పెద్ద గోడ ఉంటుంది కదా విలేజ్ చుట్టూరు పెద్ద గోడ, అది ఆ గోడ అనమాట. సో నిజంగా చాలా స్మూత్గా ఉంది అబ్బా. షాడోస్ కానీ అంతా కొంచెం నిజంగా పర్లేదు కాదు ఓపీ. అసలు ఇలాంటి డబ్బాలు మనం చూపెడుతుంది అంటే దీనికి తెలిసిన డబ్బులు దొరుకుతాయి అనమాట దానిలో. ఒరే తగలదేటిది. ఒరే ఆటో ఏమింగ్ పోయిందండి. యో మ్యాన్ తేలట్లేదు ఏంటి. ఓకేలేండి. సో ఏదైతే ఏమైంది కానీ ఓకే ఇక్కడ ఇంకోటి ఉంది. దీనికి ఎంత తగ్గుతుంది అది. సో డబ్బులు దొరికినాయి. సో మనం ఫుడ్ కొనుక్కోవచ్చు వెళ్ళి షాప్లోనా. ఏం కనిపించట్లేదు. ఒకే బిల్డింగ్ దానికోసం తిరుగుతుంటే ఒకే బిల్డింగ్ సూపర్ ఉంటుంది అబ్బా. నరుటో ఇల్లు ఎక్కడ ఉందో నాకు అంత ఐడియా లేదు. ఓకే ఇక్కడ ఏదో ఇచ్చాడు పైకి దారి ఉంది. ఓకే నిజంగా చాలా స్మూత్గా ఉన్నాయి కంట్రోల్స్. అందుకే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. చాలా స్మూత్గా ఉన్నాయి. ఓరేనా ఈ ఊరు ఎంత పెద్దదా నాకు అసలు తెలియదు అబ్బా. ఓకే ఇక్కడ స్టోన్ ఫేస్ అబ్బా. ఇగో వచ్చిన బిల్డింగ్ దగ్గర వస్తాం. స్టోన్ ఫేస్ చూసారు కదా మెల్లిగా నడరం చాలా స్పీడ్ నడుతుంది. సో దీన్ని మనం పేలిస్తే దానిలో కాయిన్లు వస్తాయి అనమాట. సో పాప మా బిల్డింగ్ మనం నాశనం చేస్తాం. కాకాషి గారు ఎవడో కనిపించట్లేదు. అదే ప్రాబ్లం. ఎక్కడ ఉన్నారో తెలియదు. చూసారు కదా ఇక్కడ 4th ఒకాగే మినాటో అండ్ 3rd ఒకాగే ఆడి పేరు మర్చిపోయాను. ఆడి పేరు సరేనండి. ఆ చివర మన అశ్రీరామ, ఇక్కడ టోబీరామ. పాప ఇతనేం తప్పు చేశాడో నాకు గుర్తురావట్లేదు దీని పేరు. సరేలేండి అబ్బా 3rd ఒకాగే. సో మినాటో ఇక్కడ మన నరుటో ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు నాకు. సో
ఇదనమాట అబ్బాయి ఈ గేమ్ సంగతి వచ్చేసరికి. నిజంగా దీనికి చాలా మిషన్స్ చేయొచ్చు మనం. ఇక్కడ చూసారు కదా ఈ పాయింట్ నొక్కి మిషన్స్ లిస్ట్ అని కొడితే ఇక్కడ ర్యాంక్ ఏబిసిడి చూడండి. డి అంటే మామూలుది, ఇది మామూలు మిషన్, ఇది డి ర్యాంక్ మిషన్స్, ఇది సి ర్యాంకు, ఎస్ ర్యాంక్ వచ్చి మనం పర్చేస్ చేసుకునేవన్నమాట. సో మనం సర్వైవల్ ఎక్సర్సైజ్ ఇవేమో నింజా హ్యాండ్ బుక్ బిగిన్స్ అంట. నెక్స్ట్ ఇవేవో చిన్న చిన్న ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నొక్కి యాక్సెప్ట్ మాత్రమే. ఎస్, సో నొక్కేమంటే మిషన్లోకి వెళ్తుంది. ఓకే, ఫైనల్లీ బేకమ్ అగైన్ ఏదో సోదంతా ఉంటుంది. సో కకాషి వచ్చాడప్పా. కకాషితో బ్యాట్లా విన్ ద బ్యాటిల్ ఇన్స్పైర్డ్ అవాకినింగ్ ద మోడ్ ఈజ్ నాట్ డివైడ్ ద ఎనిమీ విత్ ద ఇంజూర్స్ విన్ అట్లీస్ట్ 1 లైక్ బార్. ఓకే, ఇప్పుడు మన కకాషితో పోటీ అయితే నిజంగా కత్తిలా ఉంటుంది. కత్తి అని వీడియోలో కనీసం 4 సార్లు అన్నాను ఈసారి. అరే కకాషితో ఫైటు డిజోను కకాషి ఓ నాయన. కకాషితో పెట్టుకుంటే వారు 1 సైడ్ అయిపోద్ది. మరి కకాషిని కొట్టేశానండి నేను బొరపాడు. ఓకే, కకాషి సబ్స్టిట్యూషన్ వేస్తున్నాడు మ్యాక్సిమం. కకాషిని ఓడిస్తామంటే మనం ఇంకా కొంచెం బుర్రపాడని అర్థం. ఏం కొడుతున్నాడు రా అయ్యా, అది తగిలేక ఏంటన్నీ నాకు అది అర్థం కావట్లేదు. కకాషి మనం కావాలని చెప్పి గెలిపిస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు. ఓకే 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 అది 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 ఏరా ఏది కకాషి షారింగన్ వాడట్లేదు. షారింగన్ వాడిపోయినా కూడా కొడేస్తాడు కదా కకాషి. తగిలే అది 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 నాట్ ఫుల్ పవర్. వద్దు ఏం కొడుతున్నాడు అసలు. కకాషి కొట్టట్లేదండి, మన పవర్ ఏం ఛాన్స్ ఇస్తున్నాడా నాకు అర్థం కాదు. ఏంటి ఇన్ని హిట్స్ కొట్టేస్తున్నాను నేను, క్రిటికల్ హిట్లు. ఓకే ఓకే ఇదే బ్లేడ్ వేస్తున్నాడు అబ్బా, నాకు అది తెలుసా బ్లేడ్. అది తగిలిందా కకాషి అంటే సమాన్ చేశాడు. అబ్బా ఓడమ్మ ఆయన ఒరే స్టార్ట్ చేస్తాడు. అది కొడతరా బాబు కొట్టరా. అది కకాషిని కూడా ఇచ్చాము బుర్రపాడు మనం. అది హైలైట్ అనమాట. సో విన్ ద బ్యాటిల్. ఓకే, ఒక మిషన్ కంప్లీట్ అయింది. సో అదనమాట ఈ గేమ్ అవ్వ. సో డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఎంజాయ్ చేసుకోండి. లో ర్యామ్ అయినా పర్లేదు, బాగానే నడుస్తుంది. ఎందుకంటే ఇది నాకు కూడా తెలియదు కానీ బాగుంది. ఓకేనా, సో ఓకే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ బాయ్.